ఇంకొక పక్కన మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీరు చూస్తే రాయలసీమలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాళ్లసీమని ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమ రతనాల సీమగా తయారవుతుందని అనుమానమే అవసరం లేని అలాంటి పరిస్థితికి వచ్చాం. హార్టికల్చర్ హబ్గా తయారవుతా ఉంది. ఇంకో పక్కన పవర్ మొత్తం జనరేట్ చేయాలంటే సోలార్ వచ్చిన తర్వాత రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గేమ్ చేంజర్. ఆ విజన్ మనం ఇవ్వగలిగితే, అవన్నీ అమలు చేయగలిగితే మనం ఎక్కడికో నేనే చూశాను. ఒకప్పుడు అనంతపూర్ కరువు జిల్లా, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ చూసేవాడిని. నాకు 2 జిల్లాలు ఎప్పుడూ ఒక సవాళ్ళుగా ఉండేటివి. కడప జిల్లాలో నీళ్లు ఉండేటివి కానీ అనంతపూర్లో తక్కువ వర్షపాతం పడేది. రెండోది మహబూబ్నగర్ కూడా పక్కనే కృష్ణా నది పోతుంది కానీ నీళ్లు ఉండేటివి కాదు. ఈ రెంటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఈరోజు విజయనగరం ఉంది, నీళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్ ఉండేది, నీళ్లు ఉండేటివి కానీ అభివృద్ధి తక్కువ ఉండేది. అక్కడ చైతన్యం కారణం. అలాంటి అనంతపూర్ జిల్లా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మీరు చూస్తే 26 జిల్లాలో 5వ స్థానానికి వచ్చామంటే రేపు ఎల్లుండి ఫస్ట్ స్థానానికి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఏదైతే అగ్రస్థానంలో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి జిల్లాలు ఒకప్పుడు దేశానికి అన్నదాతగా పేరుగాంచినటువంటి అన్నపూర్ణగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ప్యాడీ పైన ఆధారపడే కొద్దిగా ఆదాయం తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ప్రత్యామ్నాయాల ద్వారా ఏ విధంగా ముందుకు పోవాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ నీడ్స్ని బట్టి ఏ విధంగా వర్కౌట్ చేయాలనో, కీ ఫిజికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ కానీ ఈ విజన్ తయారు చేయాలంటే ఏమేం కావాలి, ఈ 5 ఏళ్లలో మనం ఏం చేస్తాం. 1 ఇయర్ అయింది, ఇంక 4 సంవత్సరాలు ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ విజన్, ఈరోజు మీరు తయారు చేసిన విజన్ని భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మీరు చూసినప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు మేము తయారు చేశాం. ఆ 4 కాన్స్టిట్యున్సీలు రఫ్గా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ మీకు అందరికి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చాం. అది చూసుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైన టైంలో మేమంతా కూడా మీకు ఆఫీసర్స్ గారు అందరినీ ఇస్తాం. తయారు చేసిన తర్వాత మీరు కూడా కూర్చొని ఆ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో మీరు అమలు చేయడానికి మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ కీ కాంపోనెంట్స్ మీరు విజన్ తయారు చేసుకోవడానికి ఓవర్ వ్యూ స్వర్ణాంధ్ర విజన్ 2047, కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్, కాన్స్టిట్యున్సీ విజన్ పాత్, కీ స్ట్రెంగ్స్, కన్సర్న్స్ అండ్ ఆపర్చునిటీస్. ఒక కాన్స్టిట్యున్సీలో హార్టికల్చర్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యున్సీలో అక్వాకల్చర్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యున్సీలో ప్యాడీనే ఉంటుంది. ఏ విధంగా మనం చేయగలుగుతాం అగ్రికల్చర్ వరకు. కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రెడామినెంట్గా అర్బన్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రెడామినెంట్గా రూరల్ ఏరియా ఉంటుంది. అర్బన్ ఏరియా ఉండే కాన్స్టిట్యున్సీలో ఎకనామిక్ గ్రోత్ బెటర్గా ఉంటుంది. రూరల్ ఏరియాలో కొంత ఇది ఉంటుంది, ఎందుకంటే సర్వీస్ సెక్టర్ తక్కువ ఉంటుంది, లేకుంటే ఇండస్ట్రీ తక్కువ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఎకనామిక్ విజన్ ప్లాన్ 2047 కాన్స్టిట్యున్సీ తయారు చేయడం, డెవలప్మెంట్ విజన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ 24-29కి తయారు చేయడం, మానిటరింగ్ ప్రోగ్రెస్ త్రూ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేసుకోవడం. ఇవి తయారు చేయడానికి ఒక ప్రొఫెషనల్ కూడా మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ లెవెల్లో. రెండోది, మీరు కూడా మార్కెటింగ్ కూడా చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్ మరి ఇండస్ట్రియలిస్ట్ తరిమేయడం కాదు, ఇండస్ట్రియలిస్ట్ పట్టుకొచ్చుకునే పరిస్థితి నేర్చుకోవాలి మీరు. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, పరిశ్రమలు తేవడం మీ బాధ్యత కూడా. వచ్చిన వాళ్ళని పనులు చేపిస్తే ఉంటారు, వాళ్ళని కానీ హెరాస్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీకి రారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఉండాలి, ఉపాధి రావాలంటే ఇండస్ట్రీ రావాలి. ఈ 2 వస్తే సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది,
సర్వీస్ సెక్టర్ పెరిగితే ఆర్థిక వెసులుబాటు కానీ వాళ్ళకి ఆదాయం పెరగడం కానీ ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ వ్యవస్థ అయినా సరే ఈ 3 సెక్టర్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ఒక విజన్తో చేసే లీడర్షిప్పే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే విజన్ ఫర్ ప్రోగ్రెసివ్ కాన్స్టిట్యున్సీ మీకు కానీ ఎవరికైనా సరే పీపుల్ యాజ్ క్యాపిటల్. అందరం ఆలోచిస్తున్న ఆస్తులు ఉండాలి లేకపోతే ఇంకొకటి ఉండాలని, అది కొంతవరకు కరెక్ట్ అయినా ఆస్తులను కూడా సంపాదించిన తర్వాత పోగొట్టుకున్నట్టు చాలా ఉన్నాయి. ఆస్తి ముఖ్యం కాదు, మనిషి ఆలోచన ముఖ్యం. పీపుల్ యాజ్ క్యాపిటల్. అదర్ అసెట్స్ అడిషనల్ అసెట్స్గా ఉంటాయి. ది ట్రూ వెల్త్ ఆఫ్ ఎ కాన్స్టిట్యున్సీ ఈజ్ ఇట్స్ పీపుల్. వెన్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ థ్రైవ్, ది ఎంటైర్ కమ్యూనిటీ ఫ్లరిషెస్. ఆ ఫిలాసఫీతో మనం ముందుకు పోతున్నాం. ఫేజ్ 1 ఎసెన్షియల్ సర్వీసెస్ కానీ సోషల్ సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని. నెంబర్ 2 ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క కుటుంబం సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలని, ఎకనామిక్ గ్రోత్ రావాలని, ఎన్హాన్స్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలనేది మన ఉద్దేశం. అతని జీవన ప్రమాణాలు పెరగాలి. తద్వారా ఆయన ప్రతిరోజు ఒక చేప ఇస్తే చేప ఆపేసిన రోజున ఇంకా ముందుకు పోయే పరిస్థితి ఉండదు. చేపను ఇస్తూనే చేపలు పట్టే విధానాన్ని నేర్పిస్తే ఇంకా సమర్థవంతంగా ముందుకు పోతారనేది ఈ ప్రభుత్వం యొక్క విధానం. డెఫినెట్గా ప్రతి ఒక్కరిని ఆర్థిక స్వావలంబన దిశగా ఏమేం చేయాలని అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని కీ పాలసీస్ జీరో పావర్టీ, P4 పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ పాపులేషన్ మేనేజ్మెంట్, ఈ 2 వెరీ క్రూషియల్ పాలసీస్గా తీసుకున్నాం. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.